మరణములు మీ ముందు నేను ఉంచి ఉన్నాను. జీవముని పట్టుకుంటావా, మరణాన్ని పట్టుకుంటావా? చాయిస్ ఈస్ యువర్స్. నువ్వు దేవుని వైపు వస్తావా, ఓకే, యు విల్ బి బ్లెస్డ్. నువ్వు దేవుడు వద్దనుకుంటావా, నువ్వు నష్టపోతావు. చాయిస్ ఇస్ యువర్స్. ఈ లాస్ట్ రేస్లలో ప్రపంచానికి ఈ శబ్దం వినబడుతుంది. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకడకు ముందు ఫిల్టర్ చేస్తున్నాడు. ఫిల్టర్. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే ఆయన వాడే శ్రేష్టమైన పద్ధతి ప్రేమ. దేవుని చేత ప్రేమించబడ్డాం కాబట్టి ఈ లోకమనే ఐగుప్తు నుంచి మనం బయటికి రాగలిగాం. దేవుని బిడ్డలారా, నీ పాపము, నీ గాయము, నీ శాపము, నీ నింద, నీ మీద మోపబడిన, నా మీద మోపబడిన ప్రతి కాడి తీసేసి అపవాదైన శత్రు ఎదుట దేవుడు మనం నిలబెట్టి పోషిస్తూ ఉన్నాడు. అందుకనే బ్రతికితేనే మనం ప్రభు కోసం బ్రతకాల. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా అద్భుతమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో మరి ఏ విధంగా గత సంవత్సరాలు బెల్లంపల్లి 2వ శుక్ర శని ఆదివారాలు జరుగుతున్నాయో, అదేవిధంగా హైదరాబాద్లో 3వ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినములు మరి సిటీ రివైవల్ అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశం. ఈ 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ సువార్త పండగల్లాగా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరగబోతున్నాయి. ఈ నెల 19, 20, 21 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ లో అద్భుతమైనటువంటి సిటీ రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు గమనించండి. ఫ్రైడే సాయంత్రం, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్, సండే 3 ఆరాధనలు ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ తో క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. పైన ఒక 16 కేసులు ఉన్నాయి. నేను ఒక రౌడీ షీటర్ని. ఓకే. నేను సారాయి తాక్కుంటూ, గంజాయి తాక్కుంటూ ఈ లోకంలో ఎవరికి దిగులు పడకుండా మళ్ళాడుతున్న వ్యక్తిని నేను. ఎన్ని కేసులు ఉన్నాయి నాన్న? 16 కేసులు ఉన్నాయి నాన్న. పోలీసులు కాల్చి చంపేస్తారన్నప్పుడు కూడా నన్ను అందరూ వదిలేశారు. నజరేడైన యేసు తిరిగా ఇంటికి పంపించి వాగ్దానం ద్వారా నేను ఇప్పుడు అంతా బాగున్నాను, అందరితో సంతోషంగా ఉండి తిరిగా వచ్చాను ఇక్కడ సాక్షి చెప్పాలని. ఒక మెసేజ్, కానీ ఆ రెవల్యూషన్ చూడండి, నా జీవితాన్ని మార్చేసింది. కల్వరి ప్రత్యక్ష ద్వారా మేము ఏది చేయట్లే, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాం. పాపంలో ఉన్నవారు ప్రభుకు పట్టబడుతున్నారు, తప్పిపోయిన వారు క్రీస్తులోకి వస్తున్నారు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు, బంధకములు ఉన్నవారు విడుదల పొందుతున్నారు, నానావిధ రోగాలతో ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు, దెయ్యాలతో పీడించబడుతున్నవారు విడుదల పొందుతున్నారు, అనేక రోగాలకి నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరుగుతున్న పరిచర్య తప్ప మరొకటి కాదు. అందుకు మీరే సాక్షులు.